ఆయన ఆస్తి పత్రాలను కూడా తాకట్టు పెట్టేసి హిందుస్థాన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు వదిలిన ఆర్టికలే చదువుతా. బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేశారు అని నువ్వు అన్నావు కదా, అది రాంగ్ అని నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు నువ్వు చెప్పు? అన్వేషు, ఈ ఒక్క వీడియోతో నీకున్న రెస్పెక్ట్ పోగొట్టుకున్నావు. సో ఇది నీ సబ్స్క్రైబర్స్ పెట్టిన కమెంట్. ఏదైనా కానీ నేను ప్రూఫ్లతో మాట్లాడతా. హే గైస్, ఇప్పుడే అన్వేషిని యొక్క సోను సూద్ గారి మీద ఒక వీడియో చేసిందనమాట. ఓకే, ఆయన తప్పు చేశాడు, ప్రమోట్ చేశాడు, మేము చూసాం ఆ ప్రమోషనల్ వీడియోస్. ఓకే, కానీ ఒక మాట అన్నావు, థంబ్నెయిల్ ఒకటి పెట్టావు 1000 crore స్కామ్ అనేసి. నేను మొత్తం ఈ వీడియోలో ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తా అన్నావు. ప్రూఫ్స్ అయ్యి బ్రో. నేను అంటలా ఈ విషయం, నీ సబ్స్క్రైబర్సే కమెంట్ చేశారు. ఆ కమెంట్ ఇప్పుడు నేను చదువుతా నీకు. సో ఇది నీ సబ్స్క్రైబర్స్ పెట్టిన కమెంట్. ఓకే, వేర్ ఈస్ ద ప్రూఫ్స్ బ్రో? వీడియోలో అయితే నో ప్రూఫ్స్. నువ్వు చెప్పింది చెప్తున్నావు బ్రో, జస్ట్ న్యూస్ ఆర్టికల్స్ యాడ్ చేసావు అంతే. నువ్వు వీడియోస్ చేసి బాగా సంపాదిస్తున్నావు. యు ఆర్ ద బిగ్గెస్ట్ మాఫియా. వై షుడ్ నాట్ కాల్ యూ స్కామ్ మాఫియా? అందరినీ వీపీలు చేస్తున్నావు బ్రో. ప్రూఫ్స్ అంటే నీడ్ జెన్యూన్ అండ్ ఎగ్జాక్ట్ ప్రూఫ్స్. త్వరలోనే నువ్వు కూడా ఒక మాఫియా అండ్ స్కామ్ అని బయటకు తెలుస్తుంది బ్రో. నిజం చెప్తున్నా, 1000 crore స్కామ్ అనేసి థంబ్నెయిల్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టు ప్రూఫ్స్ ఇవ్వాలి. ఇప్పుడు సోను సూద్ గారు మొత్తం ఈ బెట్టింగ్ ప్రమోషన్కి సంబంధించిన డబ్బులన్నీ ఒక ఫిలిం మీద పెట్టారన్నావు. సో ఆ ఫిలిం బడ్జెట్ ఎంత? ఫాతేహ్ అని మూవీ తీశారు ఆయన, కరెక్టే. ఆయనే హీరో, ఆయనే ప్రొడ్యూసరు. యాక్చువల్లీ తన వైఫ్ నేమ్ ఉంది ప్రొడ్యూసరు. ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ నువ్వేమన్నావు బ్రో, మొత్తం ఆయన సెల్ఫిష్నెస్ కోసం ఒక మూవీ తీయడానికి ఆయన బెట్టింగ్ యాప్స్లోకి దిగాడు. లైక్ హర్ష సాయి అలా అయితే మెగ్లోడాన్ని, అంటే హర్ష సాయితో అంత గొప్ప ఆయన్ని నువ్వు కంపేర్ చేసావు. హర్ష సాయి నిజంగానే ఆయన ఫిలిం కోసం, మెగ్లోడాన్ అనే ఫిలిం కోసం బెట్టింగ్ యాప్స్ తీశాడు. ఓకే, కరెక్టే. ఆయన ముందల నుంచి అలాగే చేస్తున్నాడు. ఆయన